హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జస్ట్ వీ ఛానల్. నేను మీ తేజస్వి. ఫిల్టర్ కాఫీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎర్లీ మార్నింగ్ లేచి ఫిల్టర్ కాఫీ తాగందే ఆ రోజు రోజులా గడవదు. ఇలాంటి ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్ కాఫీ ఎలా చేయాలో ఈరోజు చూద్దామండి. వెల్కమ్ టు ద జస్ట్ వీ ఛానల్ అండి. నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఆ నీళ్ళని బాగా మరిగించి నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ని తీసుకున్నానండి. అది ఫిల్టర్లో వేసి, ఇది చిన్న ఫిల్టర్ అండి, 2 to 3 కప్స్కి అయితే వస్తుంది. మీకు కావాలంటే పెద్దది కూడా వాడుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ 1 కప్కి అయితే సరిపోతుందండి. అలాగా పెట్టాక సమానంగా వస్తుందండి. ఒక్కసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు బాగా మరిగించిన నీళ్ళని తీసుకొని ఇందులో పోయాలండి. దాని మీద మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసి పాలని బాగా మరిగించి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ మీరు సరిపడినంత వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసానండి. ఇది ఒక పొంగు వచ్చే వరకు పాలల్లోనే చక్కెర బాగా మరగాలండి. డికాషన్ చూసారు, ఒక 5 మినిట్స్ తర్వాత ఎలా వచ్చిందో. ఇది 1 కప్కి అయితే సరిపోతుందండి. ఒక చిన్న గ్లాస్లో కాఫీ డికాషన్ అనేది వేసాక పాలు పొంగొచ్చిందండి. ఇప్పుడు ఇదే కాఫీ డికాషన్లో మనం పాలని మరిగించాం కదా చక్కెర వేసి, ఆ పాలని ఇందులో వేయాలండి. చక్కెర ఎంత బాగా పాలల్లో మరిగితే అంత రుచి వస్తుందండి. ఇదొక చిట్కా. చూసారా, పర్ఫెక్ట్గా వచ్చింది అండి ఫిల్టర్ కాఫీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.